ఫాలో అప్ చేసుకొని ఎందుకో తెలియాలి. అమ్మాయి ఎక్కడ చదువుతుంది, డీటెయిల్స్ అన్ని ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అన్ని కూడా మా వాళ్ళకి ఇవ్వండి. నెంబర్ తీసుకొని వాట్సాప్లో పెట్టేయండి. వాళ్ళకి ఇస్తే అసలు మీ దగ్గర ఎక్కడ తప్పు జరిగింది, అక్కడ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఎక్స్ఎల్ కానీ వాళ్ళు అడుగుతారు. రీజన్ ఉంటుంది సార్, అమ్మాయి వాళ్ళ పేరెంట్ చనిపోవడం, రేషన్ కార్డు వీళ్ళు సపరేట్, ఈమె వాళ్ళ నానమ్మ సపరేట్ సార్, ఆమె సపరేట్ రేషన్ కార్డు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డిఫరెంట్. సో అప్పుడు గార్డియన్గా పేరెంట్ చనిపోయినారని మనం అప్డేట్ చేసినాం, గార్డియన్ డేటా కూడా ఎంటర్ చేసినాం. కానీ ఎలిజిబిలిటీ రాకుండా మళ్ళీ వీళ్ళది గార్డియన్ కదా ఇక్కడ ఎర్రర్ ఉంది, అది వాళ్ళ రెక్టిఫై ఆన్లైన్లో కూడా మేము పైకి అంతేనా? సార్. నీకు తెలిసి ఏం చెప్పమ్మా, మీకు ఏమైనా ఉన్నట్టుంది? వాళ్ళని అంటే స్కూల్లో ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అక్కడ వాళ్ళు డెత్ అయినా కూడా ఆధార్ డీటెయిల్స్ ఇచ్చినారు సార్. ఇవ్వడం వల్ల వాళ్ళు డిమైజ్ అయిన వల్ల ఇప్పుడు టీనేజ్లో వచ్చినారు సార్. కానీ గ్రీవెన్స్ మళ్ళీ కూడా పేరెంట్స్ ఆధార్లో పెట్టమని ఇస్తున్నాం. అట్లా పెట్టినప్పుడు ఎంత పెట్టినప్పుడు ఏం యూజ్ లేదు సార్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం అర్థమైనది. ఒక్కసారి మనం కూడా చెప్పాలి మనం కూడా అందరూ చెప్పకుండా వాళ్ళు ఎక్కడ పోవాలో దాని పని మీద సొల్యూషన్ అనేది ఆయనకే అర్థం కాదు. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికో చెప్పాలి. ఇద్దరు పేర్ల గురించి కాదు కానీ అసలు సొల్యూషన్ ఏంటి? డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనం గ్రీవెన్స్ తల్లిదండ్రులు మార్చి వాళ్ళ నాన్నమ్మని ఎక్కించారు. కానీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేశారు. మాకేం లేదు సార్, ఆప్షన్ చేయడానికి కూడా మాకు ఆప్షన్ లేదు. అంత స్కూల్లో తప్పు లీడర్ ఏం చెప్తే అదే జరుగుతుంది. హాస్టల్ అంతా మేడం తీసుకున్నాడు అన్న